జై గురుదత్త శ్రీ గురుదత్త. నవంబర్ 19 చరిత్రలో మర్చిపోలేని రోజు. ముఖ్యంగా మన తెలుగువారు సులభంగా మర్చిపోలేనటువంటి తేదీ ఏదన్నా ఉంది అంటే అది నవంబర్ 19. కన్నేళ్లతో చెక్కిన చెరగని శిలాక్షరాలవి. ఊపిరి ఊదాల్సిన గాలి ప్రాణాలు తీస్తుందని, జీవితాన్ని నిలబెట్టాల్సిన నీళ్లు మెడకు ఉరితాడే చుట్టుకుంటాయని, నమ్ముకున్న ప్రజలను వలలాడించాల్సిన అలలు ఖడ్గంగా మారి వందల వేల ప్రజలను నరికేస్తాయని నవంబర్ 19, 1977 సంవత్సరంలో అర్థమైంది అందరికీ. మనిషి ఊపిరి కొయ్యడానికి కత్తే కానక్కర్లేదు. జీవితాల్ని నాశనం చేయడం, మరుక్షణం మృతకళేబరం చేయడానికి తుపాకులు, యుద్ధాలే రానక్కర్లేదు. 100 ఏళ్లు నవ్వుతూ తుళ్ళుతూ 1000 రేఖలతో వెలుగులు వెదజల్లుతూ పుష్పించవలసిన బతుకుల్ని భగ్గున మండించడానికి పెట్రోలే అక్కర్లేదు. దాహం తీర్చి ప్రాణం నిలబెట్టవలసిన నీరే ఆ రోజుతో అందరికీ అర్థమైంది గొంతు పిసగ్గలదని. నిజానికి చరిత్రలో చోటు చేసుకున్న కొన్ని విషాదకర ఘటనలు ఏళ్లు గడుస్తున్నా మనం మరవలేం. దేశ స్వాతంత్రానికి ముందు కోరంగి తుఫాను ఎంత విధ్వంసం సృష్టించిందో, స్వాతంత్రానంతరం వచ్చిన దివిసీమ తుఫాను అంతే విధ్వంసం సృష్టించింది. తుఫాను వల్ల కుంభవృష్టి తలపించిన భారీ వర్షం మనుషులను, ఇళ్లను గాలుల్లో ఎగరవేసుకుని పోయిన పెనుగాలులు వచ్చాయి. సునామీని మించి 3 తాటి చెట్ల ఎత్తున ఎగసపడిన రాకాసి అలలు పచ్చని దివిసీమను శ్మశాన దిబ్బగా మార్చేశాయి. వేలాది మందిని పొట్టన పెట్టుకుని లక్షలాది మంది నిరాశ్రయులను చేసిన దివిసీమ ఉప్పెన వచ్చి నేటికి 46 ఏళ్ళు. నాడు ప్రకృతి పగబెట్టి చేసిన గాయం దివిసీమ ప్రాంతవాసుల్లో ఇప్పటికీ కూడా పచ్చిగానే ఉంది. అయితే ఆ రోజు ఆ ఘోరకలి ప్రాణాలు పోయినటువంటి వారిని నివాళులు మనం అందరం అర్పించి తీరాలండి. అసలు ఆ రోజు ఏం జరిగిందో నాకు అందిన సమాచారం మేరకు మనందరి కళ్ళతో మనం చూడలేదు. మన కళ్ళతో ఎవరూ చూడలేకపోయినా చూసిన భావాన్ని కలగజేసే ప్రయత్నాన్ని చేయడానికి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అది 1977 సంవత్సరం నవంబర్ 17. అండమాన్ నికోబార్ దీవుల వద్ద తీరానికి 520 కిలోమీటర్ల వద్ద అల్పపీడనం ఏర్పడి తరువాత ఆ అల్పపీడనం తుపానుగా రూపాంతరం చెందింది. గంటకు 170 కిలోమీటర్ల వేగంతో దిశలు మార్చుకుంటూ తుపాను ప్రయాణం చేస్తూ సాగుతోంది. ఇది మన తీరానికి 140 కిలోమీటర్ల దూరంలో ఉండగా వాతావరణ శాఖ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. అప్పటికి ఇంకా సమాచారం, సాంకేతిక రంగం అభివృద్ధి కూడా చెందలేదు. ప్రభుత్వం ముందస్తు చర్య తీసుకోలేకపోయింది. దీనితో అపార నష్టం చవి చూడాల్సి వచ్చింది. ఆ రోజు తుపాను కృష్ణా జిల్లా దివిసీమ వద్ద తీరం దాటింది. తీరం దాటే సమయంలో తుపాను వేగం మరింతగా పెరిగింది. తీరం దాటే సమయంలో దాని వేగం 250 కిలోమీటర్ల వరకు ఉంది. కేవలం 2 గంటల మాత్రమే అది తీవ్ర ప్రభావం చూపింది. ఆ 2 గంటల్లోనూ అది సృష్టించిన విధ్వంసాన్ని 45 ఏళ్లుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అది నవంబర్ 18, 1977 సంవత్సరం. రోజులాగా లేదు దివిసీమ. ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి దివిసీమలో. సముద్రం గట్టిగా ఘోషిస్తోంది.
ముందు రోజు అల్పపీడనం ఏర్పడింది. సముద్రం గట్టిగా ఘోషిస్తోంది. ఆవులు ఆకాశానికేసి చూసి అంబా అని అరిచాయి. కుక్కలు ఎక్కిళ్ళుతో ఏడుస్తున్నాయి. రానున్న బీభత్సానికి భీతావహమైన ఆ రేయి నాంది పలికింది. అక్కడున్న ప్రజలకు ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. కనీసం సాంకేతిక పరిజ్ఞానం దివిసీమ గ్రామంలో అడుగుపెట్టనటువంటి రోజులు అవి. ఏది ఏమైనా నవంబర్ 18 రాత్రి గడిచిపోయింది. తెల్లవారైంది. నవంబర్ 19, 1977 సంవత్సరం. అంటే సరిగ్గా ఇదే రోజు, ఇదే వారం శనివారం అయింది. అది నిజంగా దివిసీమ వాసుల పాలిటి శనివారం కాదు, శనేవారం. హోరు గాలిలో ఊగిసలాడిన చెట్లు విరిగిపోతున్నాయి, పూరిపాకలు పడిపోతున్నాయి. తుపానుకు తట్టుకోలేక పశుపక్షాదులు తల్లడిల్లిపోతున్నాయి. ప్రజలంతా జట్టులుగా ఒకరినొకరు పట్టుకుని గట్టిగా ఉన్న ఇండ్లకు చేరుతున్నారు. గాలి వేగంలో తాము చేరాలనుకున్న చోటికి చేరలేక మరో చోటకి చేరుకుంటున్నారు. కొందరు ఎగిరిపోయే ఇండ్లను ఆ పైన మేకులు కొడుతూ బిగిస్తున్నారు. వలతో ఇండ్ల కప్పుల్ని కప్పుతున్నారు. కొందరు ఎవరి కుటుంబాలను వాళ్ళు కాపాడుకోవటానికి ఎంతో శ్రమ చేస్తున్నారు. ప్రాణాలను కూడా లెక్క పెట్టకుండా ఇండ్ల కప్పులపై నిలబడి ఆ ఇండ్ల కప్పులు ఎగిరిపోకుండా పట్టుకుని ఉన్నారు అనేక మంది యువకులు. శనివారం మధ్యాహ్నం 12 గంటలైంది. జోరుగా వీచే హోరుగాలి, ప్రళయభీకరమైన సముద్ర ఘోష, నేల కొరిగే ఇండ్లు, గాలిపటాల్లాగా ఎగిరిపోయే ఇండ్ల పైకప్పులు, విరిగిపడిన చెట్లు, ముళ్ళమండలచే పూడిగిపోయిన బాటలు ఒకటేమిటి, చిందరవందరైన ప్రతి ఒక్కటి గందరగోళాన్ని చూపిస్తున్నాయి. మధ్యాహ్నం 1 గంట అయింది. గాలి తూర్పు నుంచి చాలా ప్రమాద స్థాయిలో వస్తోంది. తలుపులు లాగడం లేదు. గోడలు బలంగా, అస్సలు తలుపులు ఏమాత్రం ఆగడం లేదు. గోడలు బలంగా 2-3 సార్లు ఊగిపోతున్నాయి. దూలాలు కిందగా నెర్రలు వచ్చేసాయి. ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళంతా ఒక్కసారి ఏడవటం తప్ప వాళ్ళకి చేయవలసిన పరిస్థితి ఏమీ అగమ్యగోచరంగా అయింది. వాళ్ళకి ఏడవటం తప్ప ఏమీ తెలియలా. తలుపులు అటు ఇటు గట్టిగా కొట్టుకుంటున్నాయి, బద్దలైపోతున్నాయి. ఇంటి నడికప్పు ఎగిరిపోతున్నాయి చాలామందివి. మధ్యాహ్నం 2 గంటలు కావచ్చింది. గాలి ఆగ్నేయ దిశకు మారింది. ఈ గాలిలోనే ఉప్పెన వస్తుందని పెద్దవాళ్ళు అంటూ అందరూ చెప్తున్నారు. గాలి వేగం పుంజుకుంటోంది, తారాస్థాయికి వెళ్తోంది అని చెప్తున్నారు పెద్దలు. సుమారు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చేస్తోంది. రేడియోలు పనిచేయటం మానేశాయి. అసలు సాంకేతిక పరిజ్ఞానమే లేదు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. పక్కనున్న ఇంట్లో ఏం జరుగుతుందో ఈ ఇంట్లో ఉన్నవాడికి తెలియదు. చాలా భీతావహంగా ఉంది. సుమారు 3 గంటల సేపు అదే వాతావరణం నెలకొని ఉంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఒక్కసారిగా ఆ ఉద్రేకం తగ్గింది. కొంతమంది ధైర్యం చేసి ఎక్కడైనా మంచి కొంపలు ఉన్నాయేమో అని వెతుకుతున్నారు. కరకట్ట దగ్గర నీరు ఎంతో ఎత్తున ప్రవహిస్తోంది. చూస్తుండగానే ఆ నీరు కరకట్టను తాకింది. ఊరికి తూర్పులో ఒక పెద్ద చెరువు ఉంది. దాని కట్టలు పొర్లిపోయాయి. ఉప్పెన వస్తుందని అక్కడ ఉన్నవారంతా కంగారు పడ్డారు. ఇంతలో గాలి మారింది. దక్షిణ దిశ నుంచి వస్తోంది. ఇలా దక్షిణ దిశ నుంచి వచ్చే దాన్నే పైగాలి అంటారు. దీనిలో కూడా అక్కడ ఉన్నవారికి ఎక్కువ నష్టమే జరిగింది ఈ గాలి వల్ల. పొద్దుగూక వచ్చింది. బయట ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. సముద్రంలో ఉండవలసిన ఉప్పంతా నీటివాగుకు ప్రతి ఇంటికి ముందర వచ్చి చేరింది. ఏం జరుగుతుందో తెలియనటువంటి స్థితి. అంతా చీకటమయం. అప్పుడప్పుడు తీగల్లాగా మెరుపులు నలువైపులా కనిపిస్తున్నాయి ఉరుములతో. శనివారం రాత్రి 11 గంటలు కావచ్చింది. గాలి పడమటి దిశకి మారింది. వేగంతో మొదట కొంతవరకు మార్పు ఏమీ కనిపించలేదు.
అక్కడ ఉన్న ఇళ్ల నుంచి ఇటుకలు ఊడిపట్టడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే గాలి పడమటి దిశ వైపు వచ్చిందో ఇళ్ల నుంచి ఇటుకలు ఊడటం మొదలుపెట్టాయి. అక్కడ ఉన్నవారంతా ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నారు. కనీసం తలదాచుకునేందుకు ఒక్క ప్రదేశం కూడా లేదు. చలి వణుకు పడుతోంది. ఆ రాత్రి 1 గంట తర్వాత గాలి క్రమేపీ తగ్గడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్నవారంతా నిద్రలోకి జారుకున్నారు. పొద్దున్నంతా భీతావహమైన వాతావరణంలో భయపడుతూ గడిపినటువంటి రోజు ఆ రోజంతా ఉదయం దానితో ఎవరికి వాళ్ళు నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారైంది. తుఫాను పోయింది. అక్కడక్కడ మబ్బులున్నా పొద్దు కనపడుతోంది. ఎరగని చెట్టు గాని పడిపోని ఇల్లు గాని లేదు. అక్కడ పశువులు పోయాయి, పంటలు పోయాయి, బంధువులు ఎక్కడికెక్కడ పడి ఏడుస్తున్నారు. ఈ తుఫాను సృష్టించిన విధ్వంసంలో అధికారికంగా 14,204 మంది, అనధికారికంగా సుమారు 50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 20,000 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగింది. వీటితో పాటు ఆస్తి నష్టం కూడా కోట్లలో జరిగినట్లు అంచనా వేశారు. దివిసీమ ఉప్పెన్ని గుర్తు చేసుకుంటే ఎప్పటికీ అక్కడున్న దివిసీమ వాసులు ఉలిక్కిపడతారు. దివిసీమ ఉప్పెన్లో సుమారు 10,000 మందికి పైగా ప్రజలు మృత్యువాత పడినట్లు ప్రభుత్వం తర్వాత ప్రకటించింది. సొర్లగుంది గ్రామానికి చెందిన మత్స్యకారులే సుమారు 740 మంది వరకు చనిపోయారు. 5 లక్షల పశువులు చనిపోగా 35 లక్షల ఎకరాల్లో పంట చేలు నాశనమైపోయింది. అనధికారికంగా మృతుల సంఖ్య 50,000 మందికి పైగా ఉంటారని అంచనా కట్టేశారు. 175 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. ఉప్పెనకు మొట్టమొదటిసారిగా దెబ్బతిన్నటువంటి సొర్లగంది అనే గ్రామం తొలిసారిగా బలిపోయింది. మొత్తం 100 ఊర్లకు పైగా కొట్టుకుపోయి 83 గ్రామాలు జలసమాధి అయిపోయి. నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు జరిగిన విపత్తుకు ముఖ్యమంత్రికి తెలియడానికే ఒకరోజు సమయం పట్టింది. ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఊహించండి. నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్, మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దివిసీమను సందర్శించారు. ఆనాటి అనేక స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చారు. ఆనాటి శాసనసభ్యులు మండలి వెంకట కృష్ణారావు ప్రజలకు అండగా నిలవడంతో పాటు చెదిరిపోయిన దివిసీమకు పూర్వవైభవం తీసుకురావడానికి ఆయన వంతు ఆయన కృషి చేశారు. ఎవరు ఎంత సాయం చేసినా కోలుకోలేనటువంటి విలయం ఆ ఉప్పెన. అందుకే ఇప్పటికీ దివిసీమ ఉప్పెన అనే పదం కృష్ణా జిల్లా వారిని ఉలిక్కిపడేలాగా చేస్తుంది. అయితే ఈ ఉప్పెన తుపాను కలిగించిన తీవ్ర నష్టం ఆంధ్రప్రదేశ్ తీరం పొడవునా వాతావరణ హెచ్చరిక కేంద్రాల ఏర్పాటుకు దారితీసింది. నిజంగా ఆనాడు అలా జరిగిన మీదట ఈ ఆంధ్రప్రదేశ్ తీరం పొడవునా వాతావరణ హెచ్చరిక కేంద్రాలు ఏర్పడ్డాయి. శాశ్వత తుపాను సహాయ శిబిరాలు తీరం పొడవునా ఏర్పాటు చేశారు. ఆ భయంతోనే ఉప్పెన బారిన పడిన చిట్ట చివర గ్రామంలో తుపాను మృతుల స్మారకాన్ని కూడా నిర్మించారు. దివిసీమ వాసులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో అభివృద్ధి సాధించినా ప్రకృతి ముందు మాత్రం భయంగానే బతుకుతున్నారు. పెనుముప్పు సంభవిస్తే ఇప్పుడు నిర్మించి కరకట్ట ఏమాత్రం రక్షణ లేదని దీన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టమని ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిరోధక కమిటీ శ్రద్ధతో ఆధునిక తరహాలో కట్టను పునర్నిర్మించాలని అక్కడ వాసులే కోరుకుంటూ ఉన్నారు. లేదంటే ఎప్పటికైనా దివిసీమ ముప్పు పొంచి ఉంటుందని అక్కడ ఉన్న ప్రజల భావన నేటికి కూడా ఉంది. జాతీయ వరద విధానం అంటూ 1954లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దానిపై సమగ్ర చర్చ జరపడంతో పాటు కోటేశ్వరన్ కమిటీ సమర్పించిన నివేదిక, డాక్టర్ కెఆర్ రావులను నివేదికలను అమలు జరిపిన నదీ పరివాహక ప్రాంతాల్లో చెట్లు పెంచడం, ముఖ్యంగా తీరం వెంబడి సరుగు చెట్టు పెంచడంతో పాటు
50-60 కిలోమీటర్ల వరకు పొలాల గట్లపై కూడా సరుగుడు, తాటి, కొబ్బరి చెట్లు పెంచితే భూమి కోసం అరికట్టడంతో పాటు భూమి కోత ఏదైతే ఉందో అరికట్టడంతో పాటు తుఫాను ఉధృతికి కూడా తగ్గించవచ్చునని నిపుణులు చాలామంది సలహా ఇస్తున్నారు. వీటినన్నిటినీ కూడా ప్రభుత్వం అమలు చేయగలిగితే నిజంగా దివిసీమ ప్రజలు శాశ్వత రక్షణ అనేది ఏర్పడుతుంది. ఏది ఏమైనా చరిత్రలో మనం మర్చిపోలేనటువంటి సంఘటన నవంబర్ 19, 1977 సంవత్సరం. ఈ దివిసీమ ఉప్పెన ఆనాటి ప్రజల పాలిటి ఘోర కలి అని చెప్పుకోవాలి. ఆనాడు ఎంతోమంది అమాయకులు బలైపోయారు. నీడనికి వెళదామంటే ఏ నీడకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. జల దిగ్బంధంలో మొత్తం ఊరంతా ఉండిపోయింది. అలాంటి ఘోరకలి ఎవరికి రాకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆనాడు ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా నివాళులర్పిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మాణికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.